ఏమడుగుతున్నారమ్మా? ఆర్థిక సమస్యలు ఉండబట్టే కదా ఆత్మాభిమానాన్ని చంపుకుని మీ ఎండలో పాచి పని చేస్తున్నాను. కరెక్టే. మీ ఆయన నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటాడా? లేదు. అవునా? మూర్ఖుడా మీ ఆయన? బహు పనికిమాలినోడండి. మరి పిల్లలు, పెద్దోడు అస్సలు మాట్లాడు, ఎక్కడో తాగుబోతూ ఫ్రెండ్స్తో ఉంటున్నాడు. చిన్న కొడుకు, చిన్న కూతురు, నేను అద్దింట్లో ఉంటున్నా. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాల మధ్యలో ఎట్లా అమ్మాయి, ఎలా ఇట్లా ఉండగలుగుతున్నావు? ఎలా? మాకేమో అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్ ఉన్నాయి, ఎకరాల మీద ఎకరాలు ఉన్నాయి, ఓ బీరువా నిండా 7 వారాల నగలు ఉన్నాయి. మాకు నెమ్మది లేదు, సమాధానం, మా బతుకు చెడ, మేమేమి ఇట్లా చస్తుంటే నువ్వేమో హ్యాపీగా ఉన్నావు. వీటి కారణం ఏంటి? ఏం లేదమ్మా, మీ దగ్గర నేను పనికి కుదిరేటప్పుడే, మీ దగ్గర నేను కమతానికి కుదిరేటప్పుడే చెప్పాను కదా, ఆదివారం మాత్రం నేను మీ దగ్గరికి రానని. అవును, మేము వద్దన్నాం. ఆదివారం మేమే చేసుకుంటాం స్పెషల్, మేము వద్దన్నాం. అదే ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతాను. మా పాస్టర్ గారు ఓ గంటన్నర చక్కగా పాటలు పాడతాడు. ఓ 2 గంటల వాక్యం, 2-2.5 గంటల వాక్యం చెప్తాడు. ఇక అంతే. ఆ స్తుతి ఆరాధన, మా పాస్టర్ గారు చెప్పే ఆ వాక్యమే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా మొక్కవోని ధైర్యం, విశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది.